చేసేది తెలియదుగా. ఇదంతా మనకు తక్కువ వస్తుంది వచ్చేది, మామూలుగా రాదు. ఏంట్రా వీడియో అమ్మో నాయన సామాన్లు కాదనుకుంటా. అది ఒకటి బిగిస్తారు, ఒకటి చేస్తారు. గుడ్డ తుడుపు గుడ్డ మార్చుకోవడానికి మనం తర్వాత ఫిల్టర్ అవుతుంది అంటే మరి ఉతుక్కుంటున్నప్పుడు అది వేసుకుంటాను. ఎక్స్ట్రా మీకు వచ్చేది ఫిల్టర్ రోటర్ రెండు వస్తుంది సార్. ఫిల్టర్ ఒకటి వచ్చింది, ఈ ఫిల్టర్ లోపల ఈ రోటర్ ఒకటి వస్తుంది, మీ క్లాత్ ఒకటి వస్తుంది ఎక్స్ట్రా. ఒకటే మీకు తేడా ఇచ్చింది, ఒకటే వాడుకోలేదు. వాష్ సార్, వాషింగ్ మిషన్ కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్. ఒకటే ఉందా కింద? ఒకటే వస్తుంది రోటర్, అది ఉతుక్కున్నప్పుడు ఉతుక్కోవాలి. రోటర్ మనకు ఒకటే వస్తుంది. మనకి ఈ పార్ట్ వచ్చేసి సార్ ఇది ఇంట్లో హెయిర్ లాస్ ఏమన్నా అవుతున్నారని బాగా, సో ఇది అంటే ఏదన్నా హెయిర్ అనేది చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక 20 days 25 daysకి ఒకసారి లేదా 1 month ఒకసారి జస్ట్ 1 head పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది పైకి. ఇది పైకి లాగితే దీన్ని చుట్టుకుంటే ఏమన్నా క్లీన్ చేసుకొని సరిపోతుంది. హెయిర్ కానీ లేదంటే ఇంట్లో ఏమైనా దారాలు ఎరగబాయి హీరో సార్, ఇది లాగిన రబ్బర్ అండి, ఇది రబ్బర్ స్టిక్ వస్తుంది. ఇది ఇంకోటి ఫ్రీగా ఇస్తారు సార్, ఇది అంట ఇంకోటి వస్తుంది స్పేర్. ఇది ఈ 2 అనేది పార్ట్స్ పైకి అని ఇలా పైకి అనేది మూత వస్తుంది సార్. ఇది ఈ రోలర్ బ్రష్ కూడా ఏంటంటే హెయిర్ అనేది చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా రొటేట్ అవుతూ మనకి డస్ట్ లోపల కలెక్ట్ చేసుకునేటప్పుడు హెయిర్ కానీ దారాలు, ఇది కూడా అంతే. దాంట్లో ఇది క్లీన్ చేసుకున్నప్పుడే 25 days 35 daysకి ఒకసారి జస్ట్ చూసుకుంటే ఉంటే వచ్చేస్తారు. ఒకసారి మళ్ళీ చిన్న హెడ్ ఒకటి ఉంటుంది, బిగ్ హెడ్ ఉంటుంది సార్. ఇటువైపు ఈ స్మాల్ హెడ్ అనేది ఇటువైపు వైట్ కలర్లో ఉంటుంది, దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రీగా రొటేట్ అయితే అది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు. ఇలా 3 holes ఉంటాయి ఇటువైపు, ఇది 3 holes ఈ 3 అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి కరెక్ట్గా. టీవీ రిమోట్ ఓపెన్ చేసినట్టు ఈ రెండు కలిపి ఒకసారి. ఓకే, వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ సార్. ఇది ఏంటంటే మ్యాండేట్ ఏం కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే ఫ్యూచర్లో ఏమన్నా చుట్టుకుంటే తీసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ వైట్ కలర్ బటన్ ఉందండి, దీన్ని ఇలా కింద ప్రెస్ చేసి బయటకు మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇది డస్ట్ బ్యాగ్ కానీ క్లీనింగ్ సార్. ఇది ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటాం మనం మాపింగ్ కావాలన్నప్పుడు. ఓకే, వాటర్ అనేది ఫిల్ చేసేసుకొని ఎండ పోసేసుకోవచ్చా? పోసేసుకోవచ్చు సార్, ఎండ పోసుకోవచ్చు. ఎండ పోసుకొని ఇలా క్యాప్ పెట్టేస్తే లాక్ అయిపోతుంది. ఇలా పట్టుకొని సార్ అంటే మళ్ళీ 2 parts ఓపెన్ అవుతుంది. మీకు వచ్చిన డస్ట్ అంతా దీంట్లో ఇలా ఉంటుంది. ఇలా మిడిల్లో పట్టుకొని ఇలా పైకి అంతా ఓపెన్ అవుతుంది సార్. దీంట్లో డస్ట్, ఇంట్లో ఉన్న డస్ట్ మొత్తం మనం క్లీన్ అయిన డస్ట్ అంతా దీంట్లో ఆగిపోతుంది. ఇది క్లీన్ చేసుకొని లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ అని ఉంది కండి, ఈ ఓపెన్ అన్న దగ్గర ఇలా పైకి అంటే ఇక్కడ ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఫైన్ డస్ట్ అంతా గాల్లోకి రాకుండా ఇక్కడ ఆపేస్తుంది. ఇంకోటి ఇస్తారండి స్పేర్. ఓకే, ఇది దీంట్లో ఆడే వస్తుంది, డైరెక్షనల్ మనకి. అవి మళ్ళీ విడిగా తీసుకోవాలా? ఎంతకాలానికి ఒకసారి మార్చాలి? 1 yearకి వస్తాయి సార్, ఈ రెండు 1 year వస్తాయి మనకి. ఓకే, ఆఫ్టర్ 1 year తర్వాత అంటే ఏంటంటే మనం ఏదన్నా ఈ డస్ట్ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడు ఇది కూడా చూసుకొని జస్ట్ అలా దులుపుకొని 2 sides ఊరుకునే పోతుంది. ఎందుకంటే ఇది అతుక్కున్న డస్ట్ ఏం కాదు, జస్ట్ మనం గోడ కొట్టగానే బయటకి ఎగిరిపోతుంది, అంత స్మాల్ డస్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఇది కూడా మీరు కడుగుతాను అనుకున్నాను, క్లీన్ చేసుకుంటామని కంప్లీట్గా ఇది ఇలా పెట్టేసుకొని క్లీన్ చేసుకొని బాగా డ్రై అయ్యి ఎండబెట్టిన తర్వాత
ఫిల్టర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది పేపర్ క్లాత్ వచ్చేసి సార్, వాటర్లో తడపకూడదు. సో వాటర్లో తడిపి అంటే హార్డ్ అయిపోయి ఎయిర్ ఫ్లో అనేది సరిగా ఉండకుండా మనకి అది తీసేసి కడుక్కోమంటారు. బాగా మనకి సౌండ్ వస్తుంది. కష్టం పెట్టుకొని కడుక్కోమంటారు. అంతే. అంటే కడుక్కుంటే యాక్చువల్గా అవసరం ఉండదు. ఈ బ్రష్తోని ఇటువైపు కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు అది కూడా క్లీన్ మీరు వాటర్తో చేసుకుంటారంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత పెట్టేసుకొని సరిపోతుంది. తీసేసానండి. ఈ హోల్ ఇన్సర్ట్ చేసుకొని ఈ మాపింగ్ ప్లాట్ కూడా ఉంది సార్. ఈ కరువు అనేది ఇటు బయట వైపు ఉన్నారు. ఈ వాళ్ళు కూడా ఇటు బయట వైపు వస్తుంది. ఇలా 2 హోల్స్ ఉన్నాయండి. ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే ఇలా రావాలి ఈ కరువు ప్లేస్ అనేది. సో మనం ఓపెన్ చేసుకునేటప్పుడు అంటే ఏదో ఒక వైపు పట్టుకొని హెడ్ జాడ్ పట్టుకొని ఇలా పడుకుంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. మిడిల్ ఏంటంటే కొంచెం అటు ఇటు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఏది ఏమన్నా భయం వేస్తుంది తీసేటప్పుడు. సో ఒక హెడ్ అనుకోండి సింపుల్గా వచ్చేస్తుంది. ఇది స్టిక్కర్ టైప్ ఫస్ట్ జస్ట్ స్టిక్. మనం ఇలా పట్టుకున్నప్పుడు ఈ వైపు ఏంటంటే క్లోజ్లో ఉంటుంది, ఇటువైపు ఓపెన్గా ఉంటుంది అండి. ఎన్ అనే వైపు ఇక్కడ ఎన్ ఉంటుంది చూడండి, మ్యాగ్నెట్ ఉంటుంది. ఇటువైపు మ్యాగ్నెట్ ఉంటుంది, ఇక్కడ ఎన్ కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే క్లోజ్ అనమాట. సో ఇటువైపు మాత్రం ఓపెన్లో ఉంటుంది. సో మనం అది తీసుకోవడం ఇటువైపు నుంచే ఇన్సర్ట్ చేసుకోవడం కూడా ఇటువైపు. ఈ స్మూత్గా ఉండేదేమో మన గ్రౌండ్ వైపు ఉండాలండి కిందకి. ఈ స్టిక్ ఇదంతా ఈ స్టిక్కర్ వైపు ఉండాలి. పెట్టేసి ఇంకా తిప్పుకోవాలి. మరి యాసిడ్గా దీంట్లోకి పెట్టేసుకోవాలి సార్. సో లాక్ పెట్టేటప్పుడు కొంచెం గట్టి పుష్ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా బయటే ఉందనుకోండి సరిగా లాక్ అవ్వకపోతే ఏంటంటే రన్నింగ్ ఊడిపోతుంది. మనం గట్టి ప్రెస్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూపించేది ఎట్లా ఓపెన్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది సార్. బటన్ ప్రెస్ చేసి బయటకంటే ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ అయిన తర్వాత ఈ లోపలికి ఇలా కొంచెం చేపెట్టుకొని ఇలా ఓపెన్ చేస్తే 2 పార్ట్స్కి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అని ఉంది ఈ ప్లేస్, ఈ మూత పైకి ఇలా అంటే మనకి దీంట్లో వాటర్ ఫిల్ చేసుకుంటాం. సో బిఫోర్ క్లీనింగ్ ముందు మీకు మాపింగ్ కావాలనుకుంటే బిఫోర్ క్లీనింగ్ ముందు స్టార్ట్ ఆఫ్ ముందు రోజు వాటర్ ఫిల్ చేసుకోండి. ఇలా లోపలికంటే లోపలికి పోతుంది. ఇక మిడిల్లో పట్టుకొని ఇలా పైకంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది సార్. ఇదంతా డస్ట్ క్లీనింగ్ పార్ట్. దీంట్లో డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇట్లా లాక్ వేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అని ఉంటుంది ఇక్కడ పైన కూడా. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి హెప్పా ఫిల్టర్ అంటారు మనం, డస్ట్ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ అనేది ఈ క్లీనింగ్ అప్పుడే క్లీన్ చేసేసుకొని యాసిడ్ దీంట్లో పెట్టుకోండి. ఇది వాటర్తో వస్తుంది కూడా కలుగుతుంది. అంటే రికార్డ్ చేస్తున్నాం పర్లేదు, మొత్తం రికార్డ్ చేసాం. ఈ యాసిడ్ని మనం దీంట్లో పెట్టేసుకుంటాం. అది క్లీనింగ్ బ్రష్, అది ఫిల్టర్ క్లీన్ ఫిల్టర్ క్లీనింగ్ బ్రష్. సో ఇదేంటంటే మీకు మాపింగ్ డైలీ అవసరం లేదనుకోండి, ఈ క్లాత్ తీసేసుకోవచ్చు. ఈ పార్ట్ మీరు తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది వాష్ చేసుకున్నప్పుడు అది, లేదా అది వాష్ చేసుకున్నప్పుడు ఇది రెండు యూజ్ చేసుకో. లేదు అది పక్క కన్ఫామ్గా పక్కన పెట్టి 2 డేస్కి ఒకసారి చేసుకున్నాం అనుకోండి, ఇదే వాష్ చేసుకుని ఇదే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు క్లాత్ అనేది. అది మీ చాయిస్. ఇంకా ఇది చేయించుకోవచ్చు అంట. ఏంటంటే రోబో కనెక్ట్ అవుతుంది. త్రూ ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేయొచ్చు. అది లేదా 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని 2 మొబైల్ ఏదంటే మనకి ఎంత రేడియస్ వస్తే అంతవరకు తిరుగుతుంది. ఏదో పెట్టిన తర్వాత బయట పెడతాను. పీల్ చేయ అవసరం లేదా? అది తీస్తాను సార్. అయ్యో పెట్టిద్దాం అనుకుంటున్నా.
ఈ బటన్ సార్ పవర్ బటన్ ఉంది కదా, Hmm. ఈ బటన్ క్లిక్ చేస్తే రొబ్బు బయటకు వస్తుంది. సో ఎక్కడ నాపాలన్నా కానీ ఈ బటన్ ప్రెస్ చేసుకోవాలి మనం. Start auto cleaning. Rebuild the map and start a new cleaning. ఇప్పుడు మాప్ అనవసరంగా రుద్దుకుంటుంది కింద. ఏం కాదు సార్, అడ్జస్ట్ తీసుకోవచ్చు. బిల్డ్ అంతా అదే చూసుకుంటుందా? నాదే తీసుకుంటా సార్. ఇల్లంతా ఏదో మ్యాపింగ్ మ్యాప్ అదే తీసుకుంటా సార్ నేను. తీసుకుంటుందా? తల మీద ఉంది కదా సెన్సర్. వైఫై పిలిచిన తర్వాత మాకు అవి మాట్లాడతావా? యాక్చువల్లీ ఏముంది సార్, మనకి ఎలా అదే లేకపోతే అదే తిరిగి సైడ్గా ఉందా? స్ట్రైట్గా వెళ్ళి అడ్డం సైడ్గా కాదు, సైడ్. వెళ్ళు తిరుగుతుంది కదా. కాళ్ళ పెట్టుకోవాలి పక్కన. దానికి బ్లేడ్ ఉందా పక్కన? బ్లేడ్ కాదు. ఫ్యాన్ బ్రష్. ఆ రెక్కలు ఏం కావాలి అది ఎక్కితే ఇబ్బంది దాటి రాస్తారు. ఎక్కడున్నా కానీ ఛార్జింగ్ వెళ్ళిపోతుంది. ఏ రూమ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఛార్జింగ్ వెళ్ళిపోతుంది. ఒకసారి పంపించినప్పుడే సార్ ఇది ఎంత ఇలా చేయమన్నారు. లేదు పంపించు, ఒకసారి చెప్పి పంపించు. హోమ్ పంపించమంటారా సార్? ఆ బటన్ నొక్కితే ఛార్జింగ్ స్టేషన్. ఎక్కడున్నా ఛార్జింగ్ వెళ్ళిపోతుంది. కార్నర్స్ అంటే మనకు అవలేదు సార్, మనం హోమ్ పంపిస్తున్నాం. హోమ్ బటన్ క్లిక్ చేయాలి. మనకు అర్జెంట్ ఏముంది వైట్ అది అంతే. అంటే కార్నర్ ఫస్ట్ మ్యాప్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే మ్యాపింగ్ జరుగుతుంది. సైడ్కి వెళ్ళి చేస్తుంది. మనకు మ్యాప్ అయిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా అన్డ్రాన్ చేస్తూ ఉంటుంది. మీకు మొబైల్ అంటే దాంట్లో డ్రాయింగ్ అనిపిస్తుంది అన్డ్రాన్. ఇదే
మంటకన్నా లేదు. ఇంకా మ్యాపింగ్ చేసుకుంటుందా? లేదు మేడం. మ్యాపింగ్ అది చేసుకుంటుందా మనం చేయాలా? మనం ఏం చేయడం అవసరం లేదు సార్. అది పని చేయగలం. ఆటోమేటిక్ అదే తీసి చేసుకుంటాం మ్యాప్ కూడా. పెట్టాలి అదే అయిందంటవా? ఇంకా అదే అవుతుంది 1 by 1 అది ఏదైతే తీసుకుందో ఫస్ట్ రూమ్ 1 అనేది రోబో ఏది తీసుకుంటే అదే రూమ్ 1 ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతుంది. Charging. Please clean up the dustbin. మీకు అలా చెప్తుంది ఛార్జింగ్ వచ్చినప్పుడు.